విషయం ఏంటంటే ఈరోజు చాలామంది అందరు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి 11:30, 12 అవుతుంది. పిల్లలు ఎవరైనా వస్తే సండే స్కూల్ ఏముండదు, సైలెంట్ కూర్చోమని చెప్పండి మందిరంలో. మళ్ళీ వాళ్ళు వచ్చి 12:30 వచ్చి మళ్ళీ హడావుడికి ఆడవరికి ఏముండదు. ఈరోజు అయితే సండే స్కూల్ ఉంటుందని చెప్పి కూర్చోబెట్టండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, అత్యున్నత సింహాసనం ముందు ఆశీనుడైనటువంటి తండ్రి, నీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు. స్తుతుల మధ్య సింహాసనాసీనుడివై నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. అందరి బట్టి నీకు వందనాలు. మా నీతి సూర్యుడువు, మమ్మల్ని పరిపాలించే దేవుడు, ఉత్తర దిక్కు మహారాజుగా ఉన్నా. అందరిని బట్టి నీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు కృప చూపించారు, పాటలు పాడి మిమ్మల్ని మహింపరచడానికి సహాయపడుతూ వచ్చారు. నీకు వందనాలు. చేరు రాగలిగిన ప్రతి ఒక్క బిడ్డని నీ స్వహస్తానికి అప్పచెప్పుచున్నా. రావాల్సిన బిడ్డల్ని త్వరపడి తీసుకురామని ప్రాధాన్యపడుతున్నాం. కంటికి కనిపించినటువంటి అంధకార శక్తులు, చీకటి శక్తులను పారదోలండి. శిలువ రక్త ప్రోక్షోలని నీ ఆజ్ఞ, నీ అభిషేకం, నీ ప్రభావం మా మధ్య సంచరింపచేయండి. మాతో మాట్లాడుగా మేము చెవియోగ్య ఆలకించుకుని కృప చూపించి యోగ్యమైన తీసుకొని ఆరాధనను, మహిమను అర్పించడానికి సహాయం. మా తలపులు మీ తలపులు వంటి కావు అన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ మా మధ్య సంచరింపచేయండి. మమ్మల్ని నీ పునరుద్ధరణ శక్తితో జ్ఞాపకం చేసుకొని నడిపించి నీ సన్నిధి కాంతి ప్రత్యక్షతను మరోసారి ప్రాధాన్యపడుతుండగా కుమరించు. సహాయపడు. మా తండ్రి ప్రియరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన అంశానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 13, 14 వచ్చిన. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13, 14 అందరం కలిసి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనవచ్చు. ప్రభావం మరోసారి ప్రార్థించాలి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, అత్యున్నత సింహాసనం దాసిందైన దేవా, మాక్కదిహో మాక్కది నీ కృపా సత్యం బట్టి నీ నామానికి మహిమ కలగాలి. ఆయన నీ ఆత్మ ఎదురు నుండి ఎక్కడికి కలగల అభాగ్యుల దౌర్భాగ్యుల శరణు వేడుచున్నా. నీ వాక్కును మాకు అందించండి. నీ ఆత్మ లేకుండా మేమేం చేయలేనటువంటి వారిని ఒప్పుకొంచున్నా. నీ సన్నిధిని ప్రాధాన్యపడుతున్నా. మీరే మాతో మాట్లాడి మా హృదయం నొచ్చుకునే విధంగా కార్యం చేయమని, మా తలపులు కన్నా సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకోమని, రావచ్చిన బిడ్డల్ని త్వరపడి నీ మందిరానికి నడిపించమని, ఆది అంతమై మా మధ్య సంచరింప చేయమని, మా తండ్రి ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం గడిచిన ప్రభు దినాన ప్రభు అనుకూలపరిచిన దాన్ని బట్టి సార్వత్రిక సంఘ వాగ్దానం మీద తెలుసుకున్నాం. నూతన సంవత్సర కాల వ్యవధిని బట్టి తిరిగి మన అంశానికి మనం వస్తున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 13, 14 ఏమంటాడు? తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనవచ్చు. గడిచిన కాల వ్యవధిలో ఈ గుమ్మములు వాటి యొక్క విలువల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ గుమ్మముల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత 12 మంది పునాదులు కలిగినటువంటి ఆది అపోస్తుల యొక్క
పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పునాదుల్ని గుర్తు చేస్తూ వచ్చాడు ప్రభువు. ఇశ్రాయేలు గోత్రకర్తల 12 మంది యొక్క పేర్లు కలిగినటువంటి నామాలు వాటికి పెట్టబడ్డాయి. అందుకే ఈ ప్రకటన గ్రంథ సారాంశ కర్త వివరించేటప్పుడు 5వ అధ్యాయం వాటిలో కూడా 24 పెద్దలు అనేది వివరిస్తూ వచ్చాను. ఈ 24 పెద్దలు దేవుని మహింపరచడానికి, స్తుతించడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని మన విషయంలోకి వెళ్దాం. రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 11, 12. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారు స్తోత్రగానము చేయడానికి ప్రభు యొక్క సన్నిధిలో ఆ పెద్దలు, అంటే 4 జీవులు కలిగినటువంటి, ప్రభావం కలిగినటువంటి, వాటిని పలుమార్లు చూసుకున్నాం. ఆ 4 జీవుల యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క పోలికని ఏ విధంగా జ్ఞాపకం చేస్తాయన్న దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. అది 4వ అధ్యాయంలో వీటిలో వివరింపబడ్డాయి. 6 నుంచి వాటి యొక్క కాల పరిమితి, దేవుని యొక్క ప్రభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 24 పెద్దలు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆది అపోస్తలుడు పిలువబడినటువంటి పేతురు దైవజనుడు అంటాడు, క్రీస్తు ప్రభువారిని తన యొక్క ప్రభు యొక్క ప్రణాళికని జ్ఞాపకం చేసుకుంటా, అయ్యా మేము నేను వెంబడిస్తున్నా, ప్రపంచ పునర్జన్మమందు మాకేమిటి లాభము. వారు అంటారు, ఇశ్రాయేలు గోత్రకర్తలైనటువంటి 12 సింహాసనాలు కలిగినటువంటి ప్రధాన 12 గోత్రకర్తలతో పాటు నాతో సంచరిస్తూ రేయనక పగలనక పాములను తేళ్లను ఎత్తి పట్టుకొంచు బాహాటముగా నిస్వార్థమైనటువంటి ఆత్మను వెంబడిస్తున్న మీకు ఏం చేస్తాడు? ఇంకో 12 సింహాసనం. ఆ 24 పెద్దల యొక్క ప్రభావం అది. అటు 12 ఇటు 12. ఈ 21వ అధ్యాయ సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం. మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, తూర్పు వైపు నుండే గుమ్మములను గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం గడిచిన సంవత్సరం అంతకాలంలో డిసెంబర్ మాసం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవ్వబడింది అంటే ఇంకో గుమ్మం పేరేం పేరు చదవండి. ఉత్తర వైపు 3 గుమ్మములు. ఉత్తర వైపు 3 గుమ్మములు. ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క గోత్రకర్తల యొక్క పేర్లని సూచిస్తూ వస్తాయి ఈ గుమ్మములు. ఇది యెహోవా గుమ్మములు. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ 118 కీర్తన వాటి సందర్భంలో కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. ఇప్పుడు ఈ ఉత్తర దిక్కు కలిగినటువంటి గుమ్మములు అని అంటారు. దీని ప్రత్యేకత ఏంటి? దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే మొట్టమొదట ఈ ఇర్మీయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనానికి రండి. ఇర్మీయా 1వ అధ్యాయం 15వ వచనం. నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తన సింహాసనమును స్థాపింతురు. ఇక్కడ అంటాడు యెరూషలేము గుమ్మములలోను అని అంటాడు. అంటే ఈ గుమ్మములు, ఉత్తరం యొక్క గుమ్మములను జ్ఞాపకం చేసుకోవడానికి యెరూషలేము యొక్క ప్రాకారములను దృఢపరిచినటువంటి పాదములు కలిగినటువంటి హస్తములు. ఈ గుమ్మములు దేనికి సాదృశ్యం అని అంటే
దేవుని యొక్క మహిమను ధరించుకున్న ప్రతి ఒక్క బిడ్డ సహజ అద్దమును పోలి ప్రభు యొక్క గుమ్మములో ప్రవేశించేటప్పుడు నేను నీ వాడనైనందుకు మీరు నా వారైంది క్రీస్తు ప్రభు వారితో సంచరించుదురు. అందుకే ఆ సంచరింపగలిగినటువంటి ఆత్మ, పరితపింపగలిగినటువంటి ఆత్మ, సహజ అర్థంగా గుర్తు చేసే ఆత్మ ఆ గుమ్మంలో ఏం చేస్తుంది? యెరూషలేము గుమ్మములో ప్రవేశింపజేస్తుంది. నిజానికి ఇక్కడ తూర్పు యొక్క గుమ్మము దాని యొక్క ప్రాముఖ్యతలో గడిచిన కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు యొక్క పుట్టు యొక్క సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ యోబు కావ్య గ్రంథంలో దైవజనుడు వివరించినటువంటి మర్మాన్ని పలుమార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆ సందర్భానికి అయితే వెళ్దాం. ఆయన వివరించేటప్పుడు దాని యొక్క విషయాన్ని అంటాడు, తూర్పున ఉదయించినటువంటి సూర్యుడు నేటి సూర్యుడిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును పోలి ఉంటాడు. ఇప్పుడు అంటాడు ఇక్కడ ఉత్తర దిక్కు కలిగినటువంటి గుమ్మము అంటాడు. దాన్ని మనకు తెలిసిన భాగానికి ఒకసారి రావాలి. రండి, కీర్తనలు 48వ కీర్తన 48వ కీర్తన చదవండి. 48 1 2 మొదటి 2 చరణాలు. మన దేవుడి పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును కీర్తనుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి భూమికి సంతోషకరముగా నున్నది. ఇక్కడ దైవజనులు కోరహు కుమారుల యొక్క కీర్తనలో దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వివరించేది ఏంటంటే, మన దేవుని పట్టణం ముందు ఆయన పరిశుద్ధ పర్వతం ముందు అన్నాడు. మన దేవుని పట్టణం ఏంటి చెప్పండి? ఏ పట్టణము? పర్వతము. బాగా ఉంది. ఇంకేమేమి పేర్లు ఉన్నాయి? యెరూషలేము. యెరూషలేము. ఇప్పుడు ప్రభు యొక్క పట్టణాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6:3 అంటాడు. ఏమంటాడంటే, నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశంను సృజిస్తాను. ఇప్పుడు ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే నూతనమైన యెరూషలేము. ఇప్పుడు ఆ యెరూషలేము అనే పట్టణాన్ని అంటాడు ఉత్తర దిక్కు ఉన్నటువంటి మహారాజు పట్టణం. అంటే తన పనులు జరిగించు ఉత్తర దిక్కు అని, దేవుని పనులు జరిగించు ఉత్తర దిక్కు. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 48 మొదట్లో అంటాడు, మన దేవుని పట్టణం మందు ఆయన పరిశుద్ధ పర్వతం మందు ఇక గొప్పవాడు బహుకీర్తనీయుడై ఉన్నాడు. కారణం ఏంటి? ఆ పరిశుద్ధ పట్టణం, మహిమగల పట్టణం. ఆ పట్టణంలో ఆయన ఎంత కీర్తనీయుడు. ఎంత కీర్తనీయుడు అంటే ఆయన ఆరాధించుటకు, శ్లాఘించుటకు, పూజించుటకు. ఎవరెవరు కూడుకున్నారు చెప్పండి? మనకు అందరికీ తెలుసు కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదట్లో అంటాడు, అత్యున్నత సింహాసనం మందు ప్రభు ఆశీర్డైనగానే కన్నులారా చూచి తిని. అక్కడ ఏమంటాడు? సెరేపులు కెరేపులు ఏం చేస్తారు? పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్మ ఏం చేశారట? ఏం చేశారు? ధ్యానించు ఉన్నారు. పాటలు, సంతోష సహితమైనటువంటి పాటలు. అంటే ఉత్తర దిక్కు తన పరిపాలన చేస్తూ రాజదండం దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? స్తుతింపబడినటువంటి నూతనమైన యెరూషలేము. అంటే ఈ యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాన్ని మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ యెరూషలేము మహిమ గలదై దేవుని యొక్క సౌందర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. అందుకే ఆ 122వ కీర్తనలో కూడా అంటాడు ఏమని చూడండి. 122వ కీర్తన 122వ కీర్తన మొదటి చరణం చదవండి. అనినప్పుడు సంతోషించుటని. తర్వాత యెరూషలేమా మా పాదములో నీ గుమ్మంలో నిల్చున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇప్పుడు 6 చదువు. యెరూషలేము యొక్క ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు
దీని ముందు ఏమంటాడు? యెహోవా మందిరం వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు అంటాడు. దాని కింద భాగంలో యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో. ఎవరి గుమ్మములో? ఉత్తర దిక్కు పనులు జరిగించే రాజు యొక్క గుమ్మములో. ఈ గుమ్మము దేవుని యొక్క పనిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని జ్ఞప్తికి తెస్తుంది. ఆ గుర్తులో ఏమంటాడంటే, ఈ ఉత్తర దిక్కు కలిగినటువంటి ఆయన పనుల్లో స్తుతి ఇమిడి ఉండాలి, మహిమ ఇమిడి ఉండాలి. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దైవజనుడు యాకోబు తన యొక్క అనుభవాన్ని వ్యక్తపరుస్తాడు. ఈ ఆదికాండ 28వ అధ్యాయము 12 వాటి సందర్భాల్లో ఆయన అంటాడు, ఆకాశంలో ఒక నిచ్చెన వేయబడ్డాయి, దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అంటే ఫలములు, సమృద్ధి, ఆశీర్వాదదాయకమైనటువంటి ఫలాన్ని భూమి మీదకి ఏం చేస్తున్నారు? ప్రార్థించిన మనవులకి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రార్థించిన మనవుల నుండి తీసుకుపోతారు. అంటే తీసుకువెళ్ళే ఈ స్థుతుల మీద నింపబడినటువంటి ప్రభు యొక్క ధూపము ఎవరి చేతికి చేరుతుంది? ఉత్తర దిక్కున్నటువంటి మహారాజు. అందుకే దైవజనుడు అబ్రహాం విషయంలో ప్రభు మాట అంటాడు. ఏమన్నా అంటాడంటే, ఆదికాండ వాటిల్లో, హేతు కుమారుడు నీవు మా మధ్య మహారాజు అయ్యమ్మా. అంటే దేవుని యొక్క స్నేహితుడు, దేవుడితో బలపరచబడిన వ్యక్తి, దేవుని యొక్క మార్గమును కనుగొలిగిన వ్యక్తి, దేవునితో నడుచుటకు ఇష్టపడిన వ్యక్తి. ఇప్పుడు అబ్రహాం అంటాడు, దేవుని యొక్క బలమును కలిగినటువంటి వ్యక్తినే మహారాజుగా పోల్చుకుంటే లోకంలో హేతు కుమారులు. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గరికి వస్తే క్రీస్తు ప్రభు యొక్క పోలికని గురించి జ్ఞప్తిగా తెచ్చుకున్నటువంటి అబ్రహాము లోకరీతిగా క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని కలిగి జీవించే దర్శనంగా మెల్కీసెదెకు క్రమం చెప్పుకున్నటువంటి ఆ యాజకత్వంలో ఉన్నటువంటి మహిమను కనపరిచాడు. కానీ ఇప్పుడు ఎవరున్నారు? నిజంగా ఉత్తర దిక్కు తన పనులు జరిగించు దేవుని యొక్క సమూహం. ఇప్పుడు సమూహం, ఈ ప్రభు యొక్క పనులు అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు ఆ పనుల గురించి మనము జ్ఞాపకం చేసుకోకూడదు. ఆ సందర్భంగా ఇప్పుడు ఈ ఉత్తర దిక్కు కలిగినటువంటి మహిమలో దాగినటువంటి పనులు ఏంటి? గుమ్మములో ప్రవేశించు. ఈ ఉత్తర దిక్కు కలిగినటువంటి ఈ గుమ్మము, దేవుని యొక్క పనులు కలిగిన గుమ్మములో ఇక్కడ 3 గోత్రకర్తలను ఇక్కడ పెడతారు. అంటే తూర్పు దిక్కున 3 గుమ్మములు కలిగిన వారు ఉంటే, ఈ ఉత్తర దిక్కు 3, మళ్ళీ పడమర దిక్కున 3, దాక్షిణ్య దిక్కున 3, మొత్తం కలిపి 12 మంది. వీళ్ళకి ఆది అపోస్తులు కలిగినటువంటి పేర్లు ఇమిడి ఉన్నాయి. ఈ అపోస్తులు కలిగినటువంటి ఈ గుమ్మములో ప్రవేశించిన తర్వాత ఆడ దైవజనుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి తన గోత్రకర్తలు అంటే 12 మంది. అటు రూబేలు కానీ, షిమోను కానీ, లేవి కానీ, ఇస్కార్ కానీ, లేకపోతే దాను కానీ, లేకపోతే ఆషేరు కానీ, మరి యూషబు గోత్రికులు కానీ, ఈ ఎఫ్రాయిము కానీ, వీరంతా ఇమిడి ఉన్న గోత్రం. వాటిని జ్ఞాపకం చేసుకుంటే మూల కంబములో అంటారు. అంటే దేవుని గుమ్మములో ప్రవేశించిన వారే ఏమంటారు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయువారు. వీరెవరు? ఆ గుమ్మలో ప్రవేశించిన వారు. వారు ఎవరిని పోలి ప్రవేశించారు? ఉత్తర దిక్కు మహారాజును చూస్తూ ప్రవేశించారు. ఎవరు ఆయన? ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆది, ఆయనే అంతమును కలిగిన వారు. ఇప్పుడు ఆ ప్రభువుని చూసి ప్రవేశించేటప్పుడు మన హృదయంలో ఏమై ఉండాలా? గుమ్మము యొక్క ముద్ర మనలో ఉండాలి. గుమ్మము కలిగినటువంటి ముద్ర. అంతకుముందు ఉత్తర దిక్కు కలిగినటువంటి గుమ్మము, తూర్పు దిక్కు కలిగినటువంటి గుమ్మము. నేటి దినాన ప్రత్యేకమైనటువంటి ఉత్తర దిక్కు గుమ్మములో దేవుని యొక్క 7 కన్నులు కలిగినటువంటి ప్రభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ 7 కన్నులు కలిగిన వారి యొక్క స్వారూప్య నిదర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన పనిని తాను సంప్రమిస్తూ ఆ పనిలో నుండి తన బిడ్డలు ఏమి చేయకూడదని తొంగి చూడని ఇష్టపడతారు. ఇప్పుడు మనం చేరి ఉన్నాం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధించడానికి, ఘనపరచడానికి, శ్లాఘించి పూజించడానికి. దాని నిమిత్తమై ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 15లో అంటాడు, ఉత్తర దిక్కున రాజ్యముల సర్వవంశస్థులను పిలిచారు. యెరూషలేము గుమ్మముల్లోనే అంటే ఈ యెరూషలేము యొక్క గుమ్మములు ఎంత సుందరమైనటువంటి గుమ్మములుగా మార్చబడ్డాయంటే,
అది దేవుని యొక్క నీతి మహిమతో నింపబడ్డాయి. మనము తూర్పు గుమ్మంలో నీతి గుమ్మని జ్ఞాపకం చేసుకున్న గడిచిన కాలంలో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఉత్తర దిక్కు గుమ్మములో ఆయన రాజ్య నీతిని పరిపాలించే గుమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే నీతితో ఉత్తర దిక్కు కలిగినటువంటి రాజ్యంలో మనం ప్రవేశించేటప్పుడు ఆ గుమ్మములు కలిగినటువంటి ముద్రలు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని యొక్క మహిమను మనం భంగపరచకుండా ఏం చేస్తాయి, రాజు యొక్క ముఖమును చూసి ప్రకాశించడానికి ప్రయాసపడతాయి. ఇప్పుడు ఆ రాజు యొక్క ముఖం ఎలా ఉండాలా? శ్రేష్టమైన తేదివ్యమాన ముఖమును చూచి పరుగులేదు. అందుకే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో కూడా దైవజనుడు పౌలు భక్తుడు అంటాడు, ఆకాశమందు పరవశున్నాయి ఆ మహిమ కలిగినటువంటి సింహాసనాన్ని, ఆ దివ్య సుందరుడైనటువంటి ఆ మహిమ గల మకిటకు లేని మహారాజుని కన్నులారా చూచి ఏమైపోయాడు? పరవశించిపోయాడు. అందుకే ఆయన చెప్పగలిగాడు, ప్రభువా ఎవరు ఎవరు అంటే ప్రభు అంటాడు, నీవు హింసించు యేసు. అంటే ఆ మాటలో, ఆ కంఠస్వరంలో వాటిలో ఉండే తత్వం అంతా దీనత్వానికి మార్చబడ్డాయి. అంటే ఆ ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూసినప్పుడు ఆ ముఖ దర్శనంలో కలిగినటువంటి సంతోషం ఏంటంటే తేదివ్యమానమైనటువంటి వెలుగును మన ముందుకి తీసుకొని వస్తుంది. అది ఉత్తర దిక్కు పనులు జరిగించే ప్రభు. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒకసారి రండి, మార్కు సువార్త 14. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు ఆవాజ్ చదవండి. పోకుడే ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె ఆయన మంచి కార్యం చేశాను. ఏం మంచి కార్యం చేశాను? యూదా అంటాడు, అవేవో తీసుకొచ్చి అమ్మేసేసి పట్టుకొస్తే మనకేమైపోతాయి? కొంత డబ్బు అనేది ఉంటే బహుశా ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో ఆయనకి తెలియాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భాలు. ఒకసారి సుందరమాను కూడా అన్నాడు, అన్నా ఏం బ్రదర్ అన్ని సామాన్లు ఎక్కువ ఉన్నాయి, అన్ని డేకులు ఎక్కువ ఉన్నాయి, ఓ పని చేద్దాం, కొన్ని అమ్మేసేద్దాం, కొన్ని అమ్మేసేద్దాం. అంటే ఏంటంటే ఉన్న బడ్జెట్ని బట్టి అమ్మేసే వస్తుంటే నేను అన్నాను సమర్పించింది కదా, వాటిని ఏం కొట్టడానికి లేదు, అది సమర్పణతో వచ్చింది కాబట్టి సమర్పణతోనే ఉండాలి. ఇక్కడ అంటాడు వెలకి అమ్మి, కానీ అక్కడ అంటాడు మీరు ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారు అంటే హృదయం ఎవరిది? విశ్వసించిన హృదయమో, ఉత్తర దిక్కు రాజును చూస్తున్నటువంటి హృదయమో, ఆ హృదయంలో పశ్చాత్తాపము, మనోవ్యాకులము, దుఃఖ సాగరం కలిగినటువంటి హృదయము, దేవుని యొక్క ప్రేమను నోచుకోలేని హృదయం అక్కడ కనిపిస్తుంది. అందుకే ఆ హృదయం ఏం చేసిందంటే ఆ రాజు ముఖమును చూసి ప్రకాశించడానికి ప్రయాసపడింది. అందుకే శిష్యులు గమనించలేకపోయారు. తదితర ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి సీమోను కూడా గుర్తించలేకపోయాడు. కానీ ప్రభు అంటాడు ఆ ముఖ దర్శనాన్ని చూసి తన పనులు జరిగించి ఉత్తర దిక్కు నుంచి వచ్చిన ప్రకాశాన్ని ఆ ముఖంలో చూస్తున్నాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 5లో కూడా సందర్భాన్ని అంటాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది. అంటే ఈ ఉత్తర దిక్కు పనులు చేసే ఈ ప్రభు ముఖం చూసినప్పుడు ఆయన యొక్క ప్రభావాన్ని మనం కనుగొనాలి, మహిమను కనుగొనాలి. ఆయన మనకు కలుగు చేసిన రక్షణ ఉదక స్థానాన్ని కనుగొనాలి. ఆ ప్రభు కొరకు నీవు నేను ఏమై ఉన్నామో గుర్తు చేసుకోవాలి. ఈ గుర్తు చేసుకున్నప్పుడు ప్రభు యొక్క మహిమ ఎలా ఉంటుందంటే మనం పోగొట్టుకున్నవన్నిటిని మనల్ని సమకూర్చుకుంటుంది, ఆత్మీయ క్షీణతను తిరిగి అర్జించుకునేటట్టు చేస్తుంది. దేవుని యొక్క హృదయంతో మనం నొచ్చుకోలేనటువంటి తత్వాన్ని, వైదొలికిపోయినటువంటి జీవితాన్ని తిరిగి మరలా సమకూర్చుకోవడానికి, అంటే ఆ పాతదైనటువంటి జీవితం ప్రవేశించిన దాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేసి దాన్ని తీసేసి మనల్ని ఏం చేస్తుంది? నీతి గుమ్మంలో స్థిరపరిచి ఇప్పుడు యెరూషలేము గుమ్మము, ఉత్తర దిక్కు పనులు జరిగించు దేవుని గుమ్మములోనే ప్రవేశింపజేస్తాయి. ఇప్పుడు ఆ గుమ్మంలో ప్రవేశింపజేసినప్పుడు మనకేమవుతాయి? ఉత్తర దిక్కు పనులు జరిగించు ప్రభుని చూసినప్పుడు ఈ పరవశించి ప్రభుని ఆరాధించే హృదయం కలిగి ఉంటాయి.
అందుకే ఈ 14లో సెలవిచ్చినట్లు సేరున్నర ఎత్తు కలిగినటువంటి అత్తరు బుద్ధిని పగలగొట్టడానికి ఇష్టపడిన ఆమె సభాపర్వతం అంతా ఉన్నత స్థానానికి కలిగినటువంటి మన మనోవ్యాకులన్నీ పటాపంచులు చేయగలుగుతాయి. అందుకే గడిచిన కాలంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. హగ్గై గ్రంథంలో కానీ జకర్యా గ్రంథంలో కానీ ఏమన్నానంటే, పర్వతమా నీవే పాటి జెరుబ్బాబెలు ఎదుటను. ఇప్పుడు ప్రభు యొక్క ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ పాపపు ప్రపంచం మనలో ఏలనివ్వదు. కారణం ఏంది? ఉత్తర దిక్కు పనులు జరిగించే దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్నాం. అందుకే మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట రండి. 45వ కీర్తన 45వ కీర్తన 3వ చరణం 45:3. నీ కత్తి మీదను నీ తేజస్సును నీ ప్రభావము ధరించుకొనుము. తర్వాత ఇక్కడ ఇంకో మాట అంటాడు, ఏమన్నానంటే 10-11 ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు నీ ప్రభు అతన్ని సౌందర్యం కోరిన వాడు, అతనికి నమస్కరించుము. ఎక్కడంటాడు? తర్వాత 17 చదవండి. తరములన్నింటిను నీ నామం జ్ఞాపకం ఉంటున్నట్లు నేను చేయదును, కావున జనములు సర్వకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఇక్కడ అంటాడు, నీ కత్తి మీద కట్టుకొనుము, నీ రక్షణ డాలర్ని సంపాదించుకో. నీవు పోగొట్టుకున్నటువంటి నీ స్తుతి, నీ మహిమ, నీ ఆరాధన ఈ 6 దినాల ప్రయాసం. 6 దినాల ప్రయాసంలో మలినమై మస్టుగాను దుఃఖసాగరంగాను పేరుగార్చబడినటువంటి ఈ మలినాన్ని ఏం చేయాలంటే తొలగించుకోవడానికి నీవు కోల్పోయినటువంటి నీ ఖడ్గము, స్తుతి అర్పణ కలిగినటువంటి ఖడ్గము, మహిమ కలిగిన ఆరాధన అర్పించే ఖడ్గము, దాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సెలవిచ్చినట్లు జోళ్ళు, పాదములు, దాళ్ళు, సమాధానకరమైనటువంటి ఛాయలు కలిగినటువంటి శిరస్త్రాణములు ధరించుకొని ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. అందుకే అంటాడు ఇక్కడ, నీ కట్టి వేలను కట్టుకోమని అంటాడు. తర్వాత ప్రభావాన్ని ధరించుకోమని అంటాడు. తిరిగి ఏమని అంటాడు ఇక్కడ? తర్వాత ఏమని అంటాడు? ఈతడు నీ రాజు నీ ప్రభావం, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే బాహ్య సౌందర్యమా, ఆంతరాంగమైనటువంటి సౌందర్యం. శరీరం ఉన్నటువంటి ఈ ముఖం మీద ఉంటే ఈ ఇప్పుడు పూసి అప్పుడు ఆరిపోవు గట్టి పూలు పోదు, గట్టి పూలు పోదు. ఇవి కాదు, హృదయ అంతరంగం ఉండే సౌందర్యాన్ని కోరుతున్నాడు. అందుకే అతడు నీ రాజు నీ ప్రభు, అతనికి ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? నమస్కరించము. అందుకే రాణి అని వేస్తే తన యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకొని 3 దినాల్లో ప్రభు ఎంతో పరీక్షింపబడి పరిశుద్ధపరచబడి, అందుకే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. అదొక యాజకుడి దగ్గరికి దైవజనుడు దావీదు వస్తా ఉంటాడు. ఆయన అంటాడు, మాకు బాగా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టకూరుతారా అంటే ఆయన అంటాడు, నా దగ్గర ఏమి లేవు, కానీ దేవునికి ప్రతిష్ఠింపబడి తీసివేయబడినటువంటి అయితే ఉన్నాయి ఎండి పక్షములుగా, వాటినైతే ఇవ్వగలరు. కానీ మీరు 3 దినాలు పరిశుద్ధత కలిగి ఉన్నారా? ప్రశ్న. మీ భార్యలకి, మీ లోకానికి, ఈ దేశంలో ప్రతి వాటికి మీరు దూరంగా ఉన్నారా అని అంటే, మేము పవిత్రులమే, మేము పరిశుద్ధులమే, ఆయన రాజ ఆజ్ఞను బట్టి మేము పవిత్రపరచబడుతున్నాం. ఎవరిప్పుడు? నిరంతర ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకు క్రమం చెప్పుకున్నటువంటి క్రీస్తు యేసు అనే నరుడిని బట్టి ఆయన రక్తంలో కడగబడ్డాం. కాబట్టి మనం ఏమైపోతాం? పవిత్రపరచబడతాం. అంటే పరిశుద్ధపరచబడు ఆత్మ, పవిత్రపరచబడు ఆత్మ, రక్త నిబంధనలో కలిగినటువంటి ఆత్మ, శుద్ధీకరించిన ఆత్మ, క్రీస్తు రక్తంలో కడగబడి క్రయధనముగా మన పాప శాపములన్నీ ఆయన మీద మోపిన ఆత్మ, అబా తండ్రి అని పిలిచే ఆత్మ, సంచాకరువుగా అనుగ్రహించే ఆత్మ, నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన అనుగ్రహింపబడిన ఆత్మ, ఆదరణకర్తను ఆత్మ ఇప్పుడు ఏమవుతుంది? మనల్ని శుద్ధీకరిస్తుంది. ఇప్పుడు ఈ శుద్ధీకరించబడినటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే సమూహంగా ప్రభు సన్నిధిని తీసుకొచ్చి
ఉత్తర దిక్కు పనులు జరిగించే రాజు ముఖం ముందు నిలబడింది. అంటే నీటి గుమ్మము, తర్వాత ఇప్పుడు ఉత్తర దిక్కులు కలిగినటువంటి గుమ్మము. ఈ గుమ్మములో ప్రవేశించినప్పుడు ఆ రాజు యొక్క తేదివ్యమానమైనటువంటి ముఖ ప్రకాశం మనకు కనిపించాలి. ముఖ ప్రకాశం, దేవుడి యొక్క ముఖ ప్రకాశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తేదివ్యమానమైన వెలుగులో ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రభు యొక్క ముఖమును మనం ఏం చేయాలా? పరవశించిపోవాలి. అందుకే అంటాడు, అతడు నీరాజు సౌందర్యం వాడు. ఆయనకి ఏం చేయాలి? నువ్వు నమస్కరించు, ఆరాధించు, శ్లాఘించు, పూజించు, ఘనపరచు. నీ ప్రభుని కొనియాడు. ఎందుకు కొనియాడాలా? ఆ ప్రభు చేసిన మేలులో ఎంత క్రయధనమో, ఎంత దుఃఖసాగరమైనటువంటి మన బ్రతుకులో, నీచ ద్రోహమైన కానీ పాప బ్రతుకులో ఉన్న మనల్ని వెతికి 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 రక్షించి మనల్ని ఏం చేశాడు? అబాధ్యులను పిలిచి ఆరాధించాడు. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందామో. అందుకే ఆ రక్షణ ఉదక స్నానం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నీతి సూర్యుడు ముఖ ప్రకాశంలో మనకేమవుతాయి? ఉత్తర దిక్కు పనులు జరిగించు ఆ ప్రభు యొక్క ప్రకాశం. ఈ ప్రత్యక్షతలో నీవు ఇమిడి ఉండాలా. ఎలా ఉండాలా? దాగి ఉండాలా. అందుకే మోషే గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పొదలు ఆయన సంచరించడానికి ఆయన అంటాడు, నా దాక్షిణ్యాసంతో నేనేం చేశాను? కప్పాను. ఇప్పుడు ఆ ప్రభు యొక్క కాపుదల మనకేమంటారు? సంరక్షణ. అందుకే 23వ కీర్తనలో కూడా దయచేసి వివరించేటప్పుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కారణం ఏంటి? ఆయనలో ఇమిడి ఉన్నప్పుడు మనకి ఏ మేలు కొరకు ఉండదు. కానీ ఆయన చేసిన మేలుని మనం మరచి, ఆయన చేసిన కృతజ్ఞతార్పణని మనము విడచి, ఆయన రక్త నిబంధనని నిర్లక్ష్యం చేస్తే ఎలా ప్రభుని మనం ఆరాధించగలం? ఎలా ప్రభుని స్తుతించగలం? ఎలా ప్రభుని మహిమపరచగలం? అంటే ఇంటి మహిమలో భంగపరచు తత్వం ఉండదు. ఆ మహిమలో ఏముంది? దాగి ఉన్నటువంటి పావురపు స్వరం ఉంది. పావురపు స్వరం. అందుకే పరమగీతాల్లో అంటాడు కదా, రండి పరమగీతాల్లో ఐదో అధ్యాయం పరమగీతాల కావ్య గ్రంథం 5:2. నా మనసు మేల్కొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రికి చిలుకలకు తడిసినవి. నాకు తలుపు తీయవచ్చు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇప్పుడు ప్రియుని స్వరం వినిపించాలి. ప్రియుని స్వరం అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణదాయకమైనటువంటి ఆయన యొక్క స్వరంలో ఏముంది? పావురపు స్వరం, దేశం మీద వినిపించే స్వరం. అందుకే అంటాడు కదా, పావురపు స్వరము దేవుడి దేశం మీద వినబడుచున్నది అంటారు. అంటే దేవుడి యొక్క స్వరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ స్వరములో ఇమిడి ఉన్నటువంటి గుమ్మము గుర్తు రావాలి. అందుకే ఈ గుమ్మాన్ని జ్ఞాపకం చేసుకుంటే 29వ కీర్తనలో కూడా ఆయన వివరించేటప్పుడు ఇది యెహోవా స్వరము, లేళ్లను కదిలించేది, ఇళ్లను, మళ్ళీ గొంజి చెట్లను, మళ్ళీ అరణ్యములు కదిలించేది, సముద్రములను కదిలించేది, వాటి యొక్క స్వరములన్నిటిని వివరిస్తాడు. అంటే దేశములో ప్రపంచంలో వినబడుతున్నటువంటి స్వరం ఏమైందనంటే అటు పక్షులకి, ఆకాశ పక్షులకి, ప్రాకు జీవులకి, సకల జరాచర జీవులకి అన్నిటికీ ప్రభు యొక్క స్వరం వినిపిస్తుంది. వినపడంది ఎవరికి? మనకే. 6 దినాల ప్రయాసంలో ప్రభు యొక్క స్వరాన్ని వినకుండా, ఆరాధించకుండా, ఆ గుమ్మము యొక్క ముద్రను గుర్తించకుండా మనం ఏం చేస్తున్నాం? నష్టపడుతున్నాం. అందుకే ఈ ఉత్తర దిక్కు పనులు జరిగించు గుమ్మములో ఏముందంటే, యెరూషలేమా నీ ప్రాకారం, యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు ఏమైపోయారు? వర్ధిల్లుదు. ఇప్పుడు ఆ యెరూషలేము గుమ్మములో నీవు నేనేం చేయాలా? ప్రభుని ఆరాధించి, శ్లాఘించి, పూజించాలి. ఈ గుమ్మములో దాగి ఉంటే మర్మం ఏంటనంటే అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయో,
దుఃఖ నివారణ ఏది ఉండదు. ఆయన అంటాడు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడినటువంటి దాని బయట ఈ యెరూషలేము గుమ్మములో కలిగినటువంటి నీతి కలిగినటువంటి ఈ గుమ్మములో సమాధానములకు అధిపతి సంచరించే గుమ్మం ఇది. ఈ గుమ్మం ఏమైపోయింది? ఆదరించే గుమ్మము, ఆదరణకర్త కలిగిన గుమ్మము, ఉత్తర దిక్కు పనులు జరిగించే గుమ్మముగా పేరుగాంచబడ్డాడు. ఇప్పుడు ఈ గుమ్మంలో నీవు నేను ప్రవేశించేటప్పుడు ఏమై ఉంటామంటే దేవుని మహిమను ఘనపరిచే దిశగా మన స్థితిగతులు మార్చే దిశగా ఉంటాయి. అందుకే ఆ గుమ్మాన్ని చూసి మనం ఆరాధించడానికి ఇష్టపడాలి. ఆ గుమ్మంలో కలిగినటువంటి ప్రభు ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మహిమని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటి మహిమను మనం త్రోసివేయకుందుముగా, ఇంటి మహిమను మనం ధరించుకొని ప్రభు యొక్క సన్నిధిలో నిలబడుటకు ప్రభు మనకు సహాయం చేయగాక. అందుకే ఈ గుమ్మములో ఉత్తర గుమ్మముగా ప్రభు యొక్క పాదములు కలిగినటువంటి గుమ్మముగా ప్రభు మనకు పరిగణలో చేస్తాడు. రండి, ప్రకటన గ్రంథం 21, 13, 14 చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13, 14. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13, 14 అందరం కలిసి. తూర్పు వైపు 3 గుమ్మములు, ఉత్తర వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలిగి ఆ పునాదుల పైన గొర్రెపు లేక 12 అపోస్తులు 12 పేర్లు కనపరచు. ఈ ఆది అపోస్తులు వేసిన పునాది క్రీస్తు రక్త నిబంధనలో మనల్ని కడగబడుటకును, ప్రభుని ఎదుర్కొనటకును, ప్రభుని సేవించడానికి ఇచ్చినటువంటి ఈ పునాది యెరూషలేము పునాది. ఈ పునాది కలిగినటువంటి ఈ గుమ్మములో మనం ప్రవేశించి ఈ ఉత్తర దిక్కు కలిగినటువంటి ప్రభు యొక్క రాజ్య పరిపాలన, ప్రభువా నీ గుమ్మములో ప్రవేశించిన కృపనిచ్చావు, నేను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు, నేను కోల్పోయినవన్నీ నేను అర్జించుకోను, నేను నష్టపరుచుకున్న నా ఆరాధనని ఈ సన్నిధిలో సరి చేయబడి ఇదిగో నీకు అర్పిస్తున్నా, మీరు నా హృదయాన్ని వెలిగించు, నూతనమైన సృష్టి కలిగినటువంటి ఆరాధనని కలిగించు, నీ రక్త విమోచన క్రయం ద్వారా నేను విడుదల విజయం కలిగి నిన్ను వర్ణించి స్తుతించి శ్లాఘించి పూజించడం సహాయం. ఇటు గొప్ప ధన్యకరమైన ఆరాధనలో నేను వైదొలకుండానట్లు నేను మహిమపరచుటకు ఉత్తర దిక్కు ప్రభావం కలిగినటువంటి నీ ముఖ సౌందర్యాన్ని చూసి నీకు నమస్కరించి పూజించడానికి సహాయపడు అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని పాతదైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ మహిమ గల దేవుని యొక్క ఉత్తర దిక్కు రాజుని చూస్తూ ఆయన యొక్క మహిమను గణపరుస్తూ స్తుతిస్తూ శ్లాఘిస్తూ పూజిస్తూ ఉన్నప్పుడు ఇట్టి సంతోషంలో ఇవిడి ఉన్న మనము ప్రభుని ఆరాధించ బదులమై ఉంటాం. అటు ఆరాధన కలిగి దేవుణ్ణి గణపరుస్తున్నాం. మనందరం లేచి ఒక పాట పాడుకుందాం. నూట 88 క్రొత్త దాంట్లో, పాత దాంట్లో 186 జయశీలుడు వాగు ఓ మా ప్రభు జయ గీతం పాడేది. పల్లవి మొదటి చరణం, రెండో చరణం, 7వ చరణం. పల్లవి మొదటి చరణం, రెండో చరణం, 7వ చరణం. పాడెదం
పాడెదం. పరిపూర్ణ కృపతో ఈ విశ్వాసతను కనపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో ఈ విశ్వాసతను కనపరచుకొంటివి నీవు. పరిణామము వివాహితగా చేసి హల్లెలూయా పాడేదము. పరిణామము వివాహితగా చేసి హల్లెలూయా పాడేదము. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదము. ప్రభువా జయ గీతములు పాడెదం. కూర్చొని దయచేసి. సండే స్కూల్ ఏమి ఉండదు ఇప్పుడు. పిల్లలందరూ ఎవరైనా వచ్చినా కానీ మధ్యలో ఇక్కడే కూర్చోబెట్టారు.